ఈరోజు ఉదయాన్నే లేచి బయటికి పోతే ఒక సంఘటన చూసిన. అప్పటి నుండి నా మనసులో ఒక పద్యం మెదులుతూ ఉన్నది. అదేంటిదో చూద్దాం. తివిరి సుమున తైలంబు తీయవచ్చు, తవిలి మృగతృష్ణలో నీరు త్రావవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు. అంటే తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు అంటే ఇసుక నుండి మనం నూనెను కూడా పిండవచ్చట. తవిలి మృగతృష్ణలో నీరు త్రావవచ్చు అంటే ఎండ మావులు ఉంటాయి కదా, ఎండ మావులల్లా నుంచి నీళ్లు తాగచ్చునట. తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు. కుందేలుకు కొమ్ములే ఉండేవి కదా, అయినా కానీ ఎక్కడైనా దొరకవచ్చట. కానీ చేరి మూర్ఖుల మనసు రంజింపజరాదు. ఇవి అసాధ్యమైన పనులే, మొదట 3 చెప్పినాయి. అయినా కానీ వీటిని ఎట్లనైనా సాధించవచ్చట. కానీ మూర్ఖుల మనసును మాత్రం మనం ఏమాత్రం మార్చలేము, మూర్ఖులకేం చెప్పలేము. తను బట్టిన కుందేలుకు 3 కాళ్ళు అనుకుంటా కూర్చుంటాడు మూర్ఖుడు. మనం ఎంత చెప్పినా వినడు, అర్థం చేసుకోడు, తన వాదన తనదే ఉంటుంది. అంతే కదా. ఇటువంటి సంఘటనలు మనకు ఎదురైతేనే ఉంటాయి. ఇటువంటి వ్యక్తులను మనం చూస్తూనే ఉంటాం. మనం వాళ్ళను మార్చలేము, ఏం చెయ్యలేము. వాళ్ళ కర్మానికి వాళ్ళని వదిలివేయాల్సింది కదా. ఏమంటారు?